ఓకే. హలో గాయ్స్, హలో హలో. ఓకే, సో నిన్న మనము రికర్సివ్ బబుల్ సార్ట్ చూసాం. ఇప్పుడు రికర్సివ్ వాయిస్. ఓకే, అదే చెప్తున్నా. నేను రికర్సివ్ బబుల్ సార్ట్ చూసాం కాబట్టి ఈరోజు మనము రికర్సివ్ ఇన్సర్షన్ సార్ట్ అనుకుంటా మన లిస్ట్లో ఉండేది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎలాగో ఎక్కువ మంది ఏం రావట్లేదు మన స్ట్రీమింగ్కి ఎలాగో. సో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఎవరైనా వచ్చి కామెంట్ చేస్తే మాట్లాడదాం, లేకంటే ఎవరి కోసం వెయిట్ చేసేది లేదనమాట. సో రికర్సివ్ ఇన్సర్షన్ సార్ట్ మనం ఆల్రెడీ ఇన్సర్షన్ సార్ట్ చేసాం. అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే, దాన్ని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేయడం. ఇక్కడ మీరు చూసుకున్నారంటే రికర్సివ్ ఇన్సర్షన్ సార్ట్ చేసినట్టే రికర్సివ్ సెలక్షన్ సార్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ఏదైనా సరే సార్టింగ్ అనేది మన రికర్షన్లో చేయొచ్చు. ఈ బేసిక్ సార్టింగ్ అనమాట. బేసిక్ సార్టింగ్ అయిన 3: బబుల్, ఇన్సర్షన్, రికర్షన్. బట్ ఇవి డీలేడ్ కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి సెలక్షన్ సార్ట్ చేయము మనం, ఓకేనా? సో ఇన్సర్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది, ఒక్కొక్కటిగా లెఫ్ట్ నుంచి రైట్ వరకు ప్లేస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్న ఎలిమెంట్ అన్నింటిని తీసుకుంటుంది, ఒక్కొక్కటిగా దాన్ని సార్ట్ చేస్తుంది అనమాట. వెతుక్కుంటూ దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేయడాన్ని మనం ఇన్సర్షన్ సార్ట్ అన్నాం. ఇప్పుడు రికర్షన్తో ఎలా చేస్తాము? ఒక్కొక్క ఎలిమెంట్ని చేస్తానన్నాం కదా, అది మనం మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఒక అరే తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయా? సో ఫస్ట్ ఈ రికర్షన్ ఇన్సర్షన్ సార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ ఇన్సర్షన్ సార్ట్ చెప్పాను ఎలా వర్క్ అవుతుంది. ఒక్కొక్క ఎలిమెంట్ని ఇప్పుడు మనకి 9 7 6 4 2 1 3 8 7 5 ఉందనుకోండి. ముందు 9 మాత్రమే చూస్తుంది. 9 కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఈ 9కి 7 యాడ్ చేయాలి. ఓకే ఓకే, సో 9కి 7 యాడ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటాం. 7 ఎక్కడ ప్లేస్ అవ్వాలి? 9 కంటే బిఫోర్ ప్లేస్ అవ్వాలి. అంటే ఏంటి? ఇక్కడ 7 రావాలి, ఇక్కడ 9 రావాలి కదా. సో ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఆ ప్లేస్లోకి దాన్ని ఇన్సర్ట్ చేస్తాం, ఏ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, 6 9లో 6 అనేది చిన్నది కాబట్టి రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఏంటి? ఇక్కడ 6, ఓకే, ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ 6, ఇక్కడ 9. మళ్ళీ 6 7 కదా, ఇది స్మాల్ కదా, మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. సో ఇక్కడ 6, ఇక్కడ 7. చూసారంటే ఇలా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఏంటి? చిన్న నెంబర్ అనుకోండి, స్వాప్ అవుతుంది. చిన్న నెంబర్ అయితే స్వాప్ అవుతుంది. అంటిల్ ఐ మీన్ ఎక్కడి వరకు అది వెళ్తుంది అంటే దాని ప్లేస్ అది దానికి వచ్చేంత వరకు వెళ్తుంది అనమాట. ఓకే, అలా. సో దీన్ని ఇప్పుడు మనం అచీవ్ చేయాలంటే ఎలా చేస్తాము? 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. మనం రికర్షన్ ఏం చేయాలనుకుంటుంది, దానిలో ఉండే కోడ్ ఏం చేస్తుంది, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. రికర్షన్లో అంటే బాక్స్, ఓకే, ఆ బాక్స్ని మనం ఐ మీన్ ప్రతిసారి ముందుకు ఫార్వర్డ్ చేస్తూ వెళ్తాం. ఓకే, సో ప్రతి ఒక్క బాక్స్లో ఏం జరుగుతుంది? ఒక ఎలిమెంట్ అనేది దానికి ఫిక్స్ అవుతుంది అనమాట. అంటే దానికి యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి? మనం ఈ రికర్షన్ బాక్సెస్ ఎందుకు వాడుతున్నాం అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 కదా. సో 10 టైమ్స్ ఇటరేట్ అవ్వడానికి యూస్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని దాని ప్లేస్లో. ఎలాగో ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి మనం ఏం చేస్తాము? దీన్ని ఐ మీన్ అంటే ఏంటి? బాక్స్ని 10 నుంచి 1 వరకు. ఓకే, 10 to 1 అంటే ఏంటంటే 1 అనేది ఎండ్ పాయింట్, అంటే 1 అనేది కౌంట్ రాదు. సో అప్పుడు ఏమేమి కౌంటింగ్ వస్తాయి? 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 అనమాట. అంటే 9 మాత్రమే కౌంటింగ్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 అనమాట. అంటే ఏంటి? 9 ప్లేసెస్ మాత్రమే కౌంటింగ్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు 9 ప్లేసెస్ కౌంటింగ్ వస్తాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు? లోపల మనం దానికి కోడ్ రాయాలి. అంటే ఏంటి? ఆ 9 టైమ్స్ రిపీట్ అయ్యేటప్పుడు ఏ కోడ్ అనేది రన్ అవ్వాలనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే ఓకే
సో ఆ 9 టైమ్స్ రిపీట్ అయినప్పుడు కోడ్ అనేది ఎలా రికర్సివ్ అవ్వాలో మనం చెక్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, ఇలా అనమాట. సో అది 9 టైమ్స్ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో ఆ కోడ్ ఎలా రిటర్న్ అవుతుందో మనం చెక్ చేయాలి. ఓకే ఓకే, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కోడ్ రాద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం లెక్చర్ 12లో మనం రాసాము ఏమని, మెర్జ్ సార్ట్ రాసాం, క్విక్ సార్ట్ రాసాం, రికర్సివ్ బబుల్ రాసాం. ఇంకా మిగిలింది ఏంటంటే రికర్సివ్ సెలక్షన్. ఇన్సర్షన్, అది యాక్చువల్లీ రెండు రాయొచ్చు. సో ఇందులో ఉన్న ఇన్సర్షన్ నేను చెప్తాను, సెలక్షన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇన్సర్షన్. ఓకే, మనం ఆల్రెడీ ఇన్సర్షన్ సార్ట్ చేసాం కదా, సేమ్ దీన్నే ఐ మీన్ ఈ లాజిక్నే మనం ఇప్పుడు ఏమంటారు, మీకు ఎలా చెప్పాలి, రికర్షన్లోకి మార్చబోతున్నాం. సో కాబట్టి ఏమంటే ఫస్ట్ థింగ్ ఇదే ఫంక్షన్ని తీసుకుందాం. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ మన దాంట్లో. ఏమని, రికర్షన్ ఇన్సర్షన్ సార్ట్ కాబట్టి ఆర్ఐ డాట్ జావా అని పెట్టుకుందాం. రికర్సివ్ ఇన్సర్షన్ అని ఆర్ఐ షార్ట్ ఫామ్లో. సో ఇది ఇన్సర్షన్ కాదు, ఆర్ఐఏ, డోంట్ వరీ, ఆర్ఐ. ఓకే, ఆర్ఐ డాట్ జావా. ఇది S2L2 అనమాట ప్యాకేజ్ కూడా. ఆర్ఐ డాట్ డాట్. ఓకే, ఏం ఇంకొకటి ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఓ, ఇవి ఇవి ప్రాబ్లమ్స్ అంటే మనకు వచ్చేవి. ఓకే, అందుకే మొత్తం కాపీ చేయకూడదు అనేది, జస్ట్ ఈ పార్ట్ ఒకటే కాపీ చేసుకున్నాం మనం. ఓకే, సో నాకు కూడా ఈ కోడ్ గుర్తులేదు అంటే ఎగ్జాక్ట్గా, బట్ మనం చేయగలుగుతామని నాకు నమ్మకం ఉందన్నమాట. మన కోడ్ అనేది మైండ్లో ఉండాల్సిన అవసరం లేదు, లాజిక్ అనేది మైండ్లో ఉంటే కోడ్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయొచ్చు. హాయ్ బ్రో, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ దోస్ వీర్డ్ సార్టింగ్ ఆల్గరిథమ్స్, ప్యాకేజ్ వల్ల ప్రాబ్లం. సేమ్ బ్రో, అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు మనము R1 ఐ మీన్ ఆర్ఐ కదా, రికర్సివ్ ఇన్సర్షన్ డాట్ జావా కదా. ఓకే, సో ఉందా, ఏం లేదు. మనకి సార్టింగ్ ఆల్గరిథం ఎలా ఉందో మనం డైరెక్ట్ కోడ్ గుర్తుపెట్టుకోకూడదు. అంటే ఎలా అంటే, అలా గుర్తుపెట్టుకున్నారంటే నీకు ఎగ్జాక్ట్ సింటాక్స్ అనేది ఎప్పటికీ గుర్తుండదు. లాజిక్ తెలిస్తే, బ్రో నేను యాక్చువల్లీ ఒక వెబ్సైట్ పెట్టాను, ఇక్కడ రాలేదు, అది ఆల్ మెసేజెస్ ఆల్ అని పెట్టు బ్రో. ఐ మీన్ రావట్లేదా, కామెంట్లో పెట్టు. ఐ మీన్ లైవ్ చాట్లో కాకుండా నార్మల్ కామెంట్లో చెప్పు. ఓకేనా, విజువల్ తెలుసు బ్రో, తెలుసు. నేను ఆల్రెడీ అది యూస్ చేస్తూ ఉంటాను యాక్చువల్లీ అల్గరిథమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ మనకి ఇన్సర్షన్ సార్ట్ తెలుసు, అది రికర్షన్ ఐ మీన్ ఇన్సర్షన్ సార్ట్ చెప్పేటప్పుడు ఇది చెప్పాను అనమాట. ఇన్సర్షన్ సార్ట్ చెప్పేటప్పుడు ఇది యూస్ చేశాను ఆల్రెడీ యాక్చువల్లీ. సో మన ఇప్పుడు రికర్సివ్ కాబట్టి మనకి ఇన్సర్షన్ సార్ట్ తెలుసు, ఏమంటే దాన్ని ఐ మీన్ రికర్షన్లో ఎలా మార్చాలని చెప్పి చూడాలి అంతే మనం. సో అంతేం లేదన్నమాట ఇది, అర్థమైందా. ఒకసారి ఓపెన్ చెయ్యి ఇది. ఓకే, నీకోసం చెప్తున్నాను సూర్యతేజ బ్రో. సో క్రియేట్ ఏ సార్ట్, అదిగో ఇలా సార్ట్ అవుతుంది. 37 ఎక్కడుందో ఆ ప్లేస్లకి. వెయిట్, ఇది కాదే, ఇలా కాదు వర్క్ అవ్వాల్సింది, ఇది బబుల్ సార్ట్. ఓకే, ఇది బబుల్ సార్ట్, ఇది మనకు కావాల్సింది ఇన్సర్షన్ సార్ట్. సార్టింగ్ సెలక్షన్ ఇన్సర్షన్. ఓకే, ఫస్ట్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తా. 33 ఉన్న ప్లేస్ కరెక్టే, 13 మారింది అంటే అది ఏ ప్లేస్లోకి వెళ్ళి అక్కడికి ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే 40 కరెక్ట్గా 18 కదా, లెఫ్ట్కి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6 లెఫ్ట్కి స్మాల్ కదా, సో లెఫ్ట్కి ఇన్సర్ట్ అవుతుంది. 14 కూడా, అంటే ఎక్కడైతే దాని పొజిషన్ ఉంటుందో ఓకే అంతవరకు వెళ్ళిపోద్ది అనమాట, వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది.
31 ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. 18 కంటే పెద్దది, 33 కంటే చిన్నది కదా, సో ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది 47 అదే ప్లేస్ అనమాట. 36 అనేది 40కి 35కి మధ్యలో ఇన్సర్ట్ అవుతుంది. ఇలా వర్క్ అవుతుంది ఇన్సర్షన్ సార్ట్ అనేది. ఆల్రెడీ చేశాను బ్రో, తేజ బ్రో. లైక్ ఆల్రెడీ ఉన్న నార్మల్ ఇన్సర్షన్ అప్పుడు నేను చెప్పాను. మన వీడియోస్లో, పాత వీడియోస్లో ఉంది చూడండి. ఇది 32nd వీడియో అనమాట. ఇదిగో ఇది రికర్సివ్ ఇన్సర్షన్ సార్ట్ చెప్తున్నా ఇప్పుడు. యాక్చువల్లీ రికర్షన్ సార్ట్, ఐ మీన్ ఇన్సర్షన్ సార్ట్ ఇది చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పాను. అది ఇదే ఎక్స్ప్లెయిన్ చేసి మన క్విక్ సార్ట్ చెప్తావుగా. ఓకే, నేను లెక్చర్ తీసుకున్నాను అంటే ఫస్ట్ మెర్జ్ సార్ట్ చెప్పిన తర్వాత క్విక్ సార్ట్ చెప్పాను, తర్వాత ఇవి చెప్దాం అనుకున్నాను. అంటే ఏంటి, ఈ రెండు సిమిలర్గా ఉంటాయి కదా డివైడ్ అండ్ కాన్కర్ ఆల్గరిథంతో. అందుకనమాట మెర్జ్ సార్ట్లో మనం డివైడ్ చేస్తాము, క్విక్ సార్ట్లో కూడా డివైడ్ చేస్తాం. సో ఈ రెండు చెప్తే మేబీ బెటర్ అని చెప్పి నేను లైట్గా చేంజ్ చేసుకున్నాను నా ఆర్డర్ అనేది. మెర్జ్ సార్ట్ తర్వాత క్విక్ సార్ట్ అని అయిపోగానే టిక్ పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు వచ్చాను అనమాట రికర్షన్, ఎందుకంటే ఈ రెండు రికర్షన్ కదా. ఏదర్ ఈ రెండు ఫస్ట్ చెప్పి ఈ రెండు చెప్పాలి, లేదా ఈ రెండు చెప్పాలి ఫస్ట్ అనమాట. సో అలా కొంచెం ఏమంటారు లీనియన్స్ తీసుకున్నాను అనమాట ఈ యొక్క షెడ్యూల్లో, అలా అనమాట. సో ఇప్పుడు రికర్షన్ ఇన్సర్షన్ సార్ట్లోకి వెళ్ళిపోదాం మనం కోడింగ్కి. మామూలు ఇన్సర్షన్ సార్ట్లో ఉన్నట్టే మనం ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం, స్కానర్ ఆబ్జెక్ట్. మనం అరే ఒక సైజ్ తీసుకుంటాం n అని. తర్వాత అరేని అంటారు ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏం చేసామంటే అరేని ఈ పాయింట్లో మనము సైజ్ తీసుకున్నాం అనమాట, n అనే సైజ్ అనమాట. అరే అనేది క్రియేట్ చేసాము. ఇక్కడ ఏం చేసాము, అరేలోకి రీడ్ చేస్తున్నాం ఎలిమెంట్స్ని. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయాలి, ఇంకా చేయలేదు, చేస్తాను. ఇది కొంచెం కోడ్ రాంగ్ ఉంది. ఐ మీన్ కోడ్ అంటే ఇంకా నేను కంప్లీట్ కాలే, ఎగ్జాక్ట్ కాపీ చేసే కదా. ఇదేంటంటే ప్రింటింగ్. దీని అన్నింటిలో మనం చేంజ్ చేయాల్సింది ఇది ఒక్కటే అనమాట, ఈ ఒక్క పాయింటే ఐఎస్ అనేది ఒక్కటే చేంజ్ చేయాలి. ఓకే, సో అది ఐఎస్ కాదు ఆర్ఐ అనమాట. బట్ ఆర్ఐ అనేది క్లాస్ నేమ్ కాబట్టి మనం అలా చెప్పకూడదు, రికర్షన్ సార్ట్ అనమాట. రికర్సివ్ స్పెల్లింగ్ తప్పు ఉంటే వదిలేయండి, ఇన్సర్షన్ సార్ట్. ఓకే, ఇప్పుడు దీని అంటే ఈ ఫంక్షన్ని మనము ఓకే ఆర్ఐఎస్ మేబీ షార్ట్ ఫామ్ బాగుంటుంది, ఇంత పెద్ద టైపింగ్ కష్టం అనమాట. ఆర్ఐఎస్ రికర్సివ్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, ఈ ఫంక్షన్ ఇప్పుడు రాయాలి, పబ్లిక్ స్టాటిక్. సో ప్రస్తుతానికి వాయిడ్ అనుకుందాం. ఓకే, ఏం రిటర్న్ చేయదు అనుకుందాం. రికర్సివ్ ఐ మీన్ ఆర్ఐఎస్. ఓకే, ఇదేం చేస్తుంది మనకి, అరేని తీసుకుంటుంది ఇన్పుట్ కింద. ఓకే, ఇంకా మన ఎన్ అనే ఒక ఎలిమెంట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, ఇంటూ ఎన్ అనమాట. ఓకే, కామా ఎన్ అనేది ఎంత ఉండాలి ఇక్కడ, ఎన్ఏ. ఓకే, అంటే సైజ్ అనమాట. అంటే ఇప్పుడు మనం బాక్స్ 10 అనుకున్నాం అనుకోండి, అంటే అరే సైజ్ సపోజ్ 6 అని ఇచ్చారనుకోండి. ఓకే, 1 2 3 4 5 6 ఉంది అనుకోండి. 1 2 3 4 5 6 7. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నాయి అనుకోండి బాక్సెస్. 0 1 2 3 4 5 అనేది దాని ఇంటిసెస్. ఓకే, మనం బాక్స్లోకి ఎంత పంపించాం, 6 అని పంపించాం. సో 6 నుంచి n అనేది 1 అయ్యేంత వరకు అంటే ఏంటి, మనం ఇక్కడ కండిషన్ రాస్తాం, ఇఫ్ n = 1 అని. ఓకే, రిటర్న్ అంటే ఏం చేయదు, రిటర్న్ అయిపోద్ది. కాకపోతే మనం ఇప్పుడు ఎలాగైతే ఈ ఫర్ లూప్లో, ఈ ఇన్సర్షన్ సార్ట్లో ఫర్ లూప్లో జరిగిందో చూసారా, ఐ మీన్ ఇది కాదు ఇక్కడ జావాలో. సో మీరు ఇక్కడ ఫర్ లూప్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఏదైతే జరుగుతుందో పైన అప్పర్ ఫర్ లూప్ ఐ అనేది ఏముందో అది మనము ఆల్రెడీ రికర్షన్లో ఇప్పుడు మనం అచీవ్ చేసాం n యూస్ చేసి. సో రిమైనింగ్ మనం ఏం చేయాలి, జస్ట్ ఈ కోడ్ని మాత్రం రాయడమే మన బాధ్యత అనమాట. ఓకేనా, ఈ లైన్ ఆఫ్ కోడ్ని రాయడం మాత్రం మన బాధ్యత. ఐ మీన్ ఆల్రెడీ మనం ఏమంటారు ఐని కూడా సెట్ చేసేసాం ఎక్కడ ఆగాలని, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళాలని చెప్పి మనం సెట్ చేసేసాం రికర్షన్ యూస్ చేసి. ఓకే, అంటే ఏంటి ఫర్ లూప్ని ఏదో దీంట్లో పంపించేసినట్టు అనమాట, ఈ పారామీటర్స్లో పంపించేసినట్టు లెక్క అనమాట దాన్ని. ఓకే, తర్వాత ఏం చేసాం మనము, ఈ లోపల ఉండే లూప్ని మనం ఇప్పుడు కోడ్ రాస్తాం రికర్షన్ టైప్లో. ఓకే, అది మీకు అర్థం కావాలి. రికర్షన్ అంటే ఏం లేదు, ఇటరేషన్నే, బట్ సపరేట్ సెట్ తీసుకుంటాం, సపరేట్ ప్రతి ఇటరేషన్ని సపరేట్ కాపీగా తీసుకుంటాం. ఓకే, అది జనరల్గా ఈ సార్టింగ్లో అది కొంచెం హెల్ప్ చేయకపోవచ్చు, బట్
ఫ్యూచర్లో వచ్చే ఆల్గరిథమ్స్లో మనకి ప్రతి ఇటరేషన్ ఉండే సెట్ని పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, కాపీ పెట్టుకోవడం వల్ల. అలా నేను థింక్ చేస్తున్నా. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు. బట్ దాని ఐ మీన్ ఇలా నేను అజ్యూమ్ చేసుకోవడం వల్ల నేనైతే ఎప్పుడు రాంగ్ అవ్వలేదన్నమాట. లైక్ ఏమంటారు, కోడ్ అనేది రాంగ్గా రాయలేదు. సో యాజ్ లాంగ్ యాజ్ మీ అజంప్షన్ వల్ల మీకు తప్పు కోడ్ రాలేదో ఇట్స్ ఓకే టు అజ్యూమ్ ఇట్. ఓకే, అంటే మీరు అలాగా అనుకోవచ్చు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒకటి అనుకున్నారు అజంప్షన్, అది ఇప్పటివరకు రాంగ్ అవ్వలేదు. సో ఇట్స్ ఓకే, ఫాలో అయిపోండి అది. ఒకవేళ మీకు అది రాంగ్ అయింది, ఆ అజంప్షన్ని ఫాలో అవ్వడం ఆపేయండి అనమాట. ఓకే, కోడింగ్లో అజంప్షన్స్ అనేది మామూలుగా తీసుకుంటాం. ఎవరైనా మ్యాథమెటిక్స్లో తీసుకుంటారో దీంట్లోనే తీసుకుంటాం. సో నేనేమైనా అజంప్షన్ తీసుకున్నాను, ఈ ఫర్ లూప్లో ఉండే అవుటర్ లూప్ని దీంతో అచీవ్ చేస్తాను. అంటే నేను ఎప్పుడైనా రికర్షన్లో సార్టింగ్ చేసేటప్పుడు ఈ అవుటర్ లూప్ ఏదైతే ఉందో ఫర్ అనేది, దాన్ని నేను ఇందులో సెండ్ చేస్తున్నట్టే ఫీల్ అవుతాను అనమాట. ఓకే ఓకే, ఆల్రెడీ ఇక్కడ రికర్సివ్ బబుల్ సార్ట్లో కూడా అదే చూశాను చూడండి. ఇది ఒకసారి మీన్ వద్దులేండి, ఆ కంపారిజన్ వద్దు, మనం ఇప్పుడు డైరెక్ట్ కోడే చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇఫ్ మనం ఏమన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, 6 నుంచి 1 వరకు మాత్రమే. అంటే ఎందుకు, అప్పుడే కదా మనకి 6 5 4 3 2 1 అనమాట. సో 1 2 3 4 5 6 1 లేదు కదా, అంటే 1 లేదన్నాను కాబట్టి ఏంటి 5 మాత్రమే ఉంటాయి. మనకు కూడా సార్టింగ్ అనేది అంటే అల్గోరిథం అనేది 5 టైమ్స్ అప్లై అవ్వాలి. అంటే ఏంటి, ఈ ఈ ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్, దానికి మళ్ళీ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఎలిమెంట్ నుంచి మన ఇన్సర్షన్ అనేది మొదలు పెట్టాలి. ఓకే, సో 6 ఉన్నప్పుడు 1 అనేది మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే 6కి 1ని మార్క్ చేసుకున్నాం, 5కి 2ని మార్క్ చేసుకున్నాం. ఓకే, 4కి 3ని, ఓకే 3కి ఏమో 4ని, 2కి ఏమో 5ని. 1 రాగానే రిటర్న్ వచ్చేసి ఆగిపోతుంది అనమాట. 1 రాగానే స్టాప్ అనమాట. సో 6కి 1, 5కి 2, 4కి ఏమో 3, 3కి ఏమో 4, 2కి ఏమో 5. సో ఇది ఎలా ఉంది చూడండి, ఒకసారి ఆలోచించండి. 6కి 1 రావాలి అంటే 6 ఉన్నప్పుడేమో 1 ఉండాలి, 5 ఉన్నప్పుడు 2 ఉండాలి, 4 ఉన్నప్పుడు 3. ఎలా ఎలా మనం చేయొచ్చు, మన దగ్గర ఉండేది ఏంటంటే n = 6 అని ఇది ఒకటే ఉందన్నమాట. ఆ n అనే వాల్యూ కూడా మనకి 6 5 4 అని ఇలా ఇలా కిందికి వెళ్తుంటుంది. వచ్చినప్పుడు మనకి ఇలా రావాలి 1 2 3 4 5 అని. ఇది మేబీ 7 - n అనుకుంటా. చూడండి, 7 - 6 ఎంత, 1. 7 - 5 ఎంత, 2. 7 - 4 ఎంత, 3. 7 - 3 ఎంత, 4. అంటే ఏంటి, మనము 7 ఇక్కడ 7 అంటే మీనింగ్ ఏంటి, సైజ్ ప్లస్ 1. సైజ్ మన దగ్గర ఉన్న సైజ్ కంటే +1 నుంచి nని మైనస్ చేస్తూ రావాలి. ఓకే, అప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, లేకండి ఇంకో ఇంకో రకంగా చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే సేమ్ ఇక్కడ ఉన్నట్టే ఏం చేద్దామంటే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సరే, nని. ఓకే, ఈ n అనేది 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 నుంచి n వరకు వెళ్ళాలి. ఓకే, అంటే ఇది 1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు వెళ్ళాలి. n దగ్గర మనం ఇఫ్ n ఇఫ్ ఏమంటారు, కానీ అది మనం ఐని షేర్ చేయాలి, మళ్ళీ ఇక్కడ n కూడా సేవ్ అయి ఉండాలి. అదొక్కటే ప్రాబ్లం అనమాట. సో n వాల్యూ ఆల్రెడీ అరే డాట్ లెంత్లో ఉంది. అంటే ఏంటి, సైజ్ అనేది ARR డాట్ లెంత్లో నుంచి మనం అచీవ్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఐని పంపించేద్దాం. ఓకే, సో ఉన్నట్టే ఇన్సర్షన్ సార్ట్లో, ఇక్కడ మామూలు ఇన్సర్షన్ సార్ట్లో ఉన్నట్టే ఐ అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలి, 0 నుంచి లెంత్ వరకు వెళ్ళాలి. అంటే లెంత్ కంటే లెస్ దాన్ కదా, మనం ఏం చేద్దాం అంటే 1 నుంచి లెంత్ వరకు వెళ్ళేటట్టు చేద్దాం. 1 నుంచి లెంత్ వరకు వెళ్ళాలి. ఓకే, ఐని 1 నుంచి లెంత్ వరకు. సో మేబీ ఇది బెటర్ అనుకుంటా. సో ఇది ఐ అనమాట. ఐ అనేది ప్రతి దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, 1 నుంచి. సో ఫస్ట్ టైం ఇటరేషన్లో కాల్ చేసేటప్పుడు 1 అనమాట. ఓకే, 1. సో ఇక్కడ ఫంక్షన్లు ఏం చేద్దాం, ఇఫ్ ఐ అనేది ఈక్వల్ టు అరే డాట్ లెంత్ అయితే అప్పుడు మనం రిటర్న్ చేసేయాలి. సో ఇక్కడ మనం ఏమైనా అజ్యూమ్ చేసాము, ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అరే డాట్ లెంత్ అంటే ఇందాక దాంట్లో మనకి 6 అనమాట. సో 1 2 3 4 5 6 రాగానే రిటర్న్ అనమాట. 6 రాగానే స్టాప్ అయిపోద్ది. ఓకే, అంటే ఆ కోడ్ అనేది రన్ అవ్వదు. సో ఇప్పుడు మనకేమైంది, మనం ఏం అచీవ్ చేసాము, 1 2 3 4 5 కాబట్టి మనం బాక్స్లో ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేస్తున్నాం కదా.
1 2 3 4 5 6 1 2 3 4 5 6 కదా. సో ఏమవుతుంది, 1ని సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ ఇటరేషన్లో. దీన్ని ఇన్సర్ట్ చేయడానికి కోడ్ రాస్తాం ఇక్కడ కింద. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ బాక్స్ అంటే ఫస్ట్ బాక్స్లో 1ని సెలెక్ట్ చేసుకున్నావా మనము, నెక్స్ట్ బాక్స్లో 2ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఇన్సర్ట్ చేయడానికి కోడ్ ఉంటుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ అది ఏదన్నా కానీ దాన్ని మనం ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది కోడ్ రాస్తాం. అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ని ఇప్పుడు ఒక బాక్స్లో ఇలా ఉంది అనుకోండి, మనకి ఇక్కడ వరకు సార్ట్ అయిపోయి ఉంది. అంటే ఏంటి 2 3 అని ఉంది. ఇక్కడ మనకి ఏదో ఒక నెంబర్ వచ్చింది అంటే అన్సార్టెడ్లో వచ్చింది, అంటే 1 వచ్చింది అనుకోండి, మనకి ఇర్రెస్పెక్టివ్ అంటే పక్కన ఏముందో మనకి సంబంధం లేదు, ఇక్కడ వరకు మాత్రమే చూసి మనము ఈ ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేసి ఈ 3 బాక్సుల్ని సార్ట్ చేయాలి. అంటే ఆల్రెడీ ఒక సార్టెడ్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఈ ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే అది మళ్ళీ దాని యొక్క సార్టింగ్ అనేది అలాగే ఉంచుకుంటుంది. అది మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ఓకే, సో మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్తూ ఉండండి, ఓకేనా, మీకు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా అర్థమవుతుందా లేదా అని. సో ఈ 1ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఈ బాక్స్ అరే అని ఫిక్స్డ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఇది లెఫ్ట్కి మూవ్ అయిన ప్రతిసారి దీన్ని రైట్కి మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే ఏంటి, స్వాప్ చేయాలి. 1ని 3ని స్వాప్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఉంటుంది 1, ఇక్కడ 3 ఉంటుంది. 1ని 2ని స్వాప్ చేస్తారు, అంటే 1 2 3, అంటే కరెక్ట్గా సార్ట్ అయిపోయింది చూడండి 1 2 3 అని, అలా అనమాట. సో ఆల్రెడీ మనము ఈ సెలక్షన్ 1ని 2ని 3ని అనేది అచీవ్ చేసాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది అచీవ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ సార్టింగ్ని అచీవ్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మనకు ఒక అరే ఉంది, బాక్స్లో మనకి ఇప్పుడు ఒక అరే ఉంది 1 2 3 4 5 6 0 1 2 3. సో ఫస్ట్ రికర్షన్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ రికర్షన్ అనేది కాల్ అయింది. ఓకే, ఐ అనేది ఎంత ఉంటుంది, 1 అనేది ఉంటుంది, ఐ అనేది 1 అనేది ఉంది. సో అప్పుడు ఏం జరగాలి, కోడ్ అనేది ఇప్పుడు రాయబోతున్నా. అంటే ఐ అనేది 1 ఉన్నప్పుడు కోడ్ అనేది ఏం జరగాలి, లాజిక్. సో ఏం జరగచ్చు, మామూలుగా మనము ఐ 1 ఉందంటే ఏంటి, మనము ఐ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి, ఐ వాల్యూ ఏదైతే ఉందో అదే మన ఎలిమెంట్ అనమాట, అదే మన కీ అనమాట. ఓకే, సో ఇంట్ మనం పివోట్ అని ఒకటి తీసుకున్నాం, అంటే దాంట్లో వాల్యూ పివోట్ వద్దులే, మనకి టెంపరీ అని తీసుకుందామా, కొన్ని వాల్ అని తీసుకుందామా. అంటే ఏంటి, ఐలో ఉండే వాల్యూ అనమాట, మన ప్రజెంట్ చేతిలో ఉండే వాల్యూ అనమాట. సో అదేంటది, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. సో మనం ఏం చేసామంటే రికర్షన్లో ఏదైతే అది ఎలిమెంట్ని బాక్స్ అనేది 1 2 3 4 5 వెళ్తుంది అన్న కదా. సో ఏ బాక్స్లో ఉండే ఆ ఎలిమెంట్లో ఉండే వాల్యూ, అంటే ఈ వాల్యూని వాల్యూ లోపల స్టోర్ చేసుకున్నా. ఓకే, అంటే వేరియబుల్ అనే వాల్ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసుకున్నా. ఓకే, సో స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ స్టోర్ చేసుకున్నాం, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాం, కంపేర్ చేసుకుంటూ వాల్యూని అటు ఇటు మారుస్తూ వెళ్ళడమే. ఓకే, కంపేర్ చేసుకుంటూ వాల్యూని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, మనము ఇంకొక కొత్త వేరియబుల్ వస్తుంది అనమాట, ఇంట్ జే అని. ఈ జే ఏం చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో హెల్ప్ చేస్తుంది. సేమ్ ముందు లూప్లో కూడా మన ఇన్సర్షన్లో 2 తీసుకున్నాం అనుకుంటా, ఐఏ జే అని. సేమ్ ఇందులో కూడా ఐ జే తీసుకుంటున్నాం. మీకు అర్థమవుతే రెండు సేమే. ఏమంటే రికర్షన్, ఈ ఫర్ లూప్, అవుటర్ ఫర్ లూప్ అనేది రికర్షన్లో చేస్తున్నాం అనమాట. సో సేమ్ ఇదే ఇక్కడ చూడు, ఇంట్ జే ఈక్వల్ టు ఐ. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇంట్ జే ఈక్వల్ టు ఐ. ఓకే, సేమ్ అంటే మనం ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసాం. వైల్ యాక్చువల్గా మనం ఐ మైనస్ జే -1 అనాలనుకుంటా. లేదు, ఇదే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ చూడండి, ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది సేమ్ పొజిషన్లో ఉందనుకోండి, అంటే పర్ఫెక్ట్ పొజిషన్లో ఉందనుకోండి ఆ ఎలిమెంట్ ఆల్రెడీ, సో మనం మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదే కరెక్ట్, ఇంట్ జే ఈక్వల్ టు ఐ అనమాట. ఓకే, సేమ్ అంటే మీకు కంపారిజన్లో ఎందుకు చెప్తున్నా అంటే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నా. సో ఇప్పుడు మనము మూవ్ చేయాలి. అంటే ఏంటి, జేని అంటే ఇప్పుడు మనం ఏంటి సెలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం, దాంట్లో ఉండే వాల్యూ తీసుకున్నాం, అంతా అయ్యింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మూవ్ చేయాలి లెఫ్ట్కి. ఎప్పటి వరకు మూవ్ చేస్తాం, ఎయిదర్ దీనికంటే చిన్న ఎలిమెంట్ మనకి టచ్ అయ్యేంత వరకు, లేదా అది ఎండింగ్కి వెళ్ళిపోయేంత వరకు. సో వైల్, సో మన కండిషన్ ఏం రాయాలి, అది ఎండ్ రీచ్ అవ్వనంత వరకు. సో వైల్ ఇట్ ఈస్ నాట్ రీచ్డ్ ఎండ్, అంటే ఏంటి, జే అనే వాల్యూ -1 అవనంత వరకు, ఇంకా జే అంటే ఏఆర్ఆర్ ఆఫ్ జే అనే వాల్యూ అంటే జే -1 అంటే లెఫ్ట్లో ఉండే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ వాల్యూలో ఉన్నంత వరకు, అంటే లెఫ్ట్లో ఉండే ఎలిమెంట్ పెద్దది పెద్దది అయినంత వరకు మనం ఏం చేయాలి, మూవ్ చేస్తూ వెళ్ళిపోవాలి లెఫ్ట్కి. ఓకే, సో వైల్
జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఓకే, వైల్ జే అనేది గ్రేటర్ ఉన్నంత వరకు అంటే 0 కానంత వరకు, ఇంకా ఏఆర్ఆర్ ఆఫ్ జే -1 అంటే జే కంటే లెఫ్ట్లో ఉండే ఎలిమెంట్ అనేది గ్రేటర్ ఉన్నంత వరకు, గ్రేటర్ ఉన్నా ఈక్వల్ టు ఉన్నా కూడా, ఓకే, గ్రేటర్ ఉన్నా ఈక్వల్ టు ఉన్నా కూడా, ఓకే, ఈక్వల్ టు ఉన్నా కూడా మన ఏఆర్ఆర్ అంటే వాల్యూ అనమాట, మన చేతిలో ఉండే వాల్యూ అనుకోండి, ఓకే. మనం ఏం చేస్తూ పోవాలి, స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, ఇంటూ స్వాపింగ్ మనకు తెలుసు కదా, ఇంటూ టెంప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ జే, ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ జే ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ జే -1. ఇక్కడ మనం జే -1 చెక్ చేస్తున్నాం అంటే అప్పుడు 0 వరకు రాకూడదు కదా, ఇది ఇంకొక డౌట్ మనకి. ఇప్పుడు జే అనేది 0 అయినా కూడా మనం లోపలికి వెళ్ళామంటే కోడ్లో జే -1ని మనం క్యాలిక్యులేట్ చేయం, అంతేనా? సో మనం ఇది జే -1 అంటే అప్పుడు 0 కూడా కాదు, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎందుకంటే మనం జేని పాయింట్ చేసుకొని, వెయిట్ చూపిస్తామండి, ఇక్కడ మనం జేని పాయింట్ చేసుకొని లెఫ్ట్ దాంతో కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే జే 0 అయిపోతో -1లో ఏం వాల్యూ లేదు కంపేర్ చేయడానికి. సో అది మనకి ఖచ్చితంగా మనం ఏమంటారు, జే అనేది -1 చెక్ చేస్తున్నప్పుడు, సో అది వైల్ 1 అనేది కరెక్ట్ అనమాట. సో దట్ 0 అవుతుంది. సో 0లో కూడా ఏదో ఒక వాల్యూ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ జే -1 ఈక్వల్ టు టెంప్, ఓకే, అంతే. నాకు తెలిసి ఇంతే అనమాట కోడ్. సో ఇది అయిన తర్వాత ఒకవేళ ఈ స్వాప్ అనేది అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తారు, ఆర్ఐఎస్, ఓకే, ఆర్ఐఎస్ ఆఫ్ సేమ్ అరేని i+1 అనమాట. సో రికర్షన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అయ్యిందంటే ఏంటి, ఫస్ట్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఫంక్షన్ని మళ్ళీ సెకండ్ దానికి కాల్ చేస్తున్నారు, ఓకేనా. అంటే ఏంటి, ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్లో ఆర్ వాల్యూ 1 ఉన్నప్పుడు ఒకటి వస్తుంది అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఏంటి, ఆర్ లూప్లో ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ కాల్ అనమాట. అంటే ఏంటి, సేమ్ ఫంక్షన్ని ఈసారి ఏం చేస్తారంటే 2తో, అంటే ఐ వాల్యూ 2తో స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తాం అనమాట లాస్ట్లో. మళ్ళీ 3తో, 4తో, 5తో, ఎంతవరకు ఆ లెంత్ అనేది మొత్తం అంటే మొత్తం ఆ బాక్స్ మొత్తం రీచ్ అయ్యేంతవరకు అయ్యి మళ్ళీ అది ఒకదాని ఒకటి ఎనికి రివర్స్ కాల్ అయిపోయి ఎండ్ అయిపోద్ది, ఓకే. సో సిమిలర్ టు ఫర్ లూపే ఇది, ఓకేనా. మీకేం టెన్షన్ ఏం లేదు, ఇది సిమిలర్ టు ఫర్ లూప్. ఏమైనా కామెంట్స్లో ఏమైనా చెప్తున్నారా? ఓకే, ఏం లేదు. సో దట్ మేబీ ఇదే అనమాట కోడ్. మనం ఇప్పుడు రన్ చేసి ట్రై చేద్దాం ఒకసారి, రన్ అవుతుందో లేదో. ఓకే, సపోజ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టిల్ ఏదో రీడ్ చేస్తుంది. 1. లైక్ ఎక్కడన్నా మనం, ఓకే, మేబీ ఇన్ఫినిటీ లూప్ పడేటట్టు ఏమైనా పెట్టామా కోడ్? ఓకే, జే మైనస్ చేయాలి. యా, ఈ లూప్లో అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది, జే అనేది తగ్గుతూ వెళ్ళాలి కదా, అది మిస్ అయినట్టున్నా, అందుకే అది ఇన్ఫినిటీ లూప్ అనమాట. ఇలా స్ట్రక్ అయిపోయిందంటే మీనింగ్ ఏంటంటే ఏదో లూప్ అనేది ఇన్ఫినిటీలో పడిందని, అంటే అంటే లైక్ ఎండ్ అవని ఒక లూప్లో పడిపోయిందని. సో దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ఫర్ లూప్స్, వైల్ ఇలాంటి లూపింగ్ వల్లే దాని ఇన్ఫినిటీ లూప్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇదిగోండి అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మీకు రివర్స్ చేశాను అనుకుంటారు, అలా కాదు. సో 10 ర్యాండమ్గా ఏదో నెంబర్స్ ఇస్తున్నా చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. అదిగోండి సార్ట్ అయిపోయింది, టడా, ఇదే అనమాట. సో ఇప్పుడే మనం రికర్షన్లో సాల్వ్ చేసాం దాన్ని, ఓకే. రికర్షన్ అంటే ఏం లేదు, ఒక బేస్ కండిషన్ ఉంటుంది. బేస్ కండిషన్ అంటే అనేది ఎందుకు వాడతాము, ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళాలి. సో నువ్వు ఇక్కడ స్టార్టింగ్లో ఏం చేస్తావు, ఈ స్టార్ట్ పాయింట్ని స్టార్ట్ చేస్తావు, బేస్లో ఏం చేస్తావు, దాని యొక్క ఎండ్ పాయింట్ అనేది మెన్షన్ చేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు, ప్రతి ఇటరేషన్లో అంటే ప్రతి ఒక్క బాక్స్లో ఏం జరగాలి అనే కోడ్ని రాస్తావు. సో నీ రికర్షన్ని ఒక్కొక్కసారి ఒకలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉండొచ్చు.
ఒకసారి ఏం చేస్తాను, బాక్స్ ఇటరేషన్ ద్వారా చెప్తాను, ఇంకోసారి ఏం చెప్తాను, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇది ఐ మీన్ ఇందులో ఉంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ యాడ్ అయ్యి మనకి యాడ్ వస్తాయని కూడా చెప్పాను. ఏంది, ఫ్యాక్టోరియల్ యూజ్ చేసినప్పుడు అలా నేర్చుకోవాలి. ఏమని, ఫ్యాక్ట్ ఆఫ్ 5 అనేది ఇక్కడ ఉంటుంది, 4 ఇక్కడ ఉంటుంది, ఓకే, 3, 2, 1 అలాగా మొత్తం యాడ్ అవుతాయని చెప్పాను కదా. అలాగే సార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోవాలన్నమాట. మనము రికర్షన్ని మనకి మన యూస్ కేస్ బట్టి చూసే విధానం మారిపోవాలి. ఓకే, ఎలాగంటే ఇప్పుడు మన యూస్ బట్టి మనకి ఏ రకమైన యూజ్ అయితే కావాలో ఆ ఫంక్షన్ని అలా ఎలా మార్చుకోవాలో మనం చూసుకోవాలన్నమాట ఆ బాక్సెస్ని. ఓకేనా, అలా మనకి రికర్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మేబీ నేను చెప్పింది సెన్స్లెస్ అనుకుంటే వదిలేయండి అనమాట. అంటే కొంతమందికి సెన్స్ అనిపించవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మన లాజిక్ అనేది అందరికీ అలాగే ఐ మీన్ రైట్ అని అనుకోవాలని చెప్పి లేదనమాట. ఇది జస్ట్ అజంప్షన్. నేను నేర్చుకునేటప్పుడు నాకంటూ నేను కొన్ని అజంప్షన్స్ చేసుకుంటాను అనమాట. తప్పేం లేదు అజంప్షన్స్ రాంగ్ అయితే ఏమవుతాయి, మీరు నేర్చుకుంటారు. ఓకేనా, ఎందుకు అజంప్షన్ రాంగ్ అయిందో నేర్చుకుంటారు. అజంప్షన్ రైట్ అయింది అనుకోండి, అది రాంగ్ అయ్యేంత వరకు ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. లైఫ్ అనేది సింపుల్ అంతే అనమాట. మీరు ఒకటి అజ్యూమ్ చేస్తారు, అది రాంగ్ అయ్యేంత వరకు. ఒకవేళ రాంగ్ అయితే ఏమనుకుంటారు, ఈ అజంప్షన్ రాంగ్, మీరు ఇంకో అజంప్షన్ క్రియేట్ చేసుకుంటారు. లేదా రైట్ అజంప్షన్ ఏదో ఎవరైతే రాంగ్ అని ప్రూవ్ చేశారో వాళ్ళని అడగాలన్నమాట. సో రైట్ అజంప్షన్ దొరికేంత వరకు రాంగ్, ఐ మీన్ ఈ అజంప్షనే రైట్ అనమాట. సో ఈ అజంప్షన్ అనేది రాంగ్ అవనంత వరకు అది రైటే. అర్థమైందా? అదేదో అంటారు చూడు కోర్టులో, నాట్ గిల్ట్ అంటిల్ ప్రూవెన్ అని, అలాగే అనమాట. సో అజంప్షన్ అనేది రాంగ్ అని ప్రూవ్ చేసేంత వరకు అది రైట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ జావాలోకి వెళ్ళిపోదాం. ఓకే, పైథాన్లోకి వెళ్ళిపోదాం. ri.py అనమాట. పైన కూడా భలే రాశాను అబ్బా, వన్ షాట్లో రన్ అయిపోయింది. ఒప్పుకోవాలి, మనకి టాలెంట్ ఉంది. సేమ్ ఇప్పుడు చెప్పండి మీరు కూడా, ఏమంటారు, సేమ్ ఇదే కాపీ చేసి పేస్ట్ చేసినా కూడా మనకి పైథాన్ కోడ్ అనేది వస్తుంది. నేను అది లాస్ట్ 3 వీడియోస్లో నుంచి కూడా ప్రూవ్ చేశాను. సో ఇందులో కూడా ప్రూవ్ చేస్తాను చూడండి. సో సేమ్ ఉన్నట్టు ఇన్సర్షన్ లాజిక్ అనేది పీవైలో ఒక్కసారి మొత్తం తీసుకుందాం. ఓకే, దీన్నే ఇప్పుడు రికర్షన్లోకి మారుస్తాం చూడండి. ఆల్మోస్ట్ అంతా సేమే, డెఫినేషన్ అనేది రాంగ్ ఉంటుంది. డెఫినేషన్లో మనం ఏం చేస్తాం, దీంతో పాటు నెంబర్ని సెండ్ చేస్తాం 1 అని. ఓకే, ఇన్సర్షన్ సార్ట్ రికర్షన్ అంటే ఆర్ ఇన్సర్షన్ అని పెడదాం. ఆర్ ఇన్సర్షన్ సార్ట్ అని పెట్టాం. ఓకే, ఫంక్షన్ని 1 అనేది కాల్ చేస్తాం. ఇక్కడ 1 అనేది రీడ్ చేయాలి, 1 అనేది తీసుకోవాలి. 1 అనేది ఏమని తీసుకుంటుంది, ఐ అని తీసుకుంటుంది అనుకోండి. ప్రతిసారి ఇదంతా అవసరం లేదు కోడ్ అనేది. వెయిట్, ఇక్కడ ఏమవ్వాలి మనకి, ఇఫ్ ఐ అనేది కానీ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అరే అయితే స్టాప్ అవ్వాలి, అంటే రిటర్న్ అవ్వాలి. ఓకే, రిటర్న్, సరే దానికి అదేం రాయకూడదు, జస్ట్ ఇండెంటేషనే కదా. ఓకే, రిటర్న్ అవ్వాలి. జే ఈక్వల్ టు ఐ. ఓకే, జే అనేది ఈక్వల్ టు ఐ. యాక్చువల్లీ ఇది మనం ఇక్కడ ఉండకూడదు, షిఫ్ట్ ట్యాబ్. ఓకే, సో జే ఈక్వల్ టు ఐ మనం ఇది చేసాం ఆల్రెడీ. అయిన తర్వాత ఏం చేయాలి, జే అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఏఆర్ఆర్ ఆఫ్ J - 1 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు J ఉన్నంత వరకు, టెంప్ -1 అంతే, అయిపోయింది. ఇదే ఇన్సర్షన్ సార్ట్. మనం ఏం చేసాం, జస్ట్ ఫర్ లూప్ని ఇప్పుడు మీరు కరెక్ట్ చూసారనుకోండి, ఏమేమి చేంజెస్ చేశారో ఒక్కొక్కటి చూద్దాం, మీకే అర్థమైపోద్ది అసలు రికర్షన్ ఏంటి, మామూలు దాన్ని రికర్షన్ ఎలా మార్చాలి అని. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేసాము, ఒక ఎక్స్ట్రా పారామీటర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను నేను. ఓకే, ఎక్స్ట్రా పారామీటర్ అనేది యాడ్ చేశా 1 అని. సో దానికి తగినట్టుగా దీన్ని అప్డేట్ చేసుకున్నా. ఓకే, ఎక్స్ట్రా పారామీటర్ ఎందుకు, ఇందులో ఫర్ లూప్ పీకేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా పారామీటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఫర్ లూప్ పీకేసి ఏం చేసాము, కండిషన్ ఇక్కడ పెట్టాం. అంటే ఫర్ లూప్ ఏదైతే చేసిందో, ఓకే, ఫర్ లూప్ ఏదైతే చేసిందో ఏమని చేసింది, మనకి ఫర్ లూప్ ఏం చెప్తుంది అనమాట, 1 నుంచి లాస్ట్ వరకు వెళ్ళమని. సో ఇందులో కూడా ఏం చేసాం మనము, ఐని 1 నుంచి లెంత్ వరకు వెళ్ళమని చెప్పేసాం. ఓకేనా, సో దట్ అది ఏమవుతుంది, మనకి ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు అది ఇటరేట్ అవుతుంది. అన్నిసార్లు ఈ లైన్ ఆఫ్ కోడ్ లేదా అన్నిసార్లు మనం ఇన్సర్ట్ చేస్తాం కరెక్ట్ ఎలిమెంట్ని. సో n-1 టైమ్స్ మనం ఇన్సర్ట్ చేస్తే మొత్తం సార్ట్ అయిపోతాయి కదా, అలాగనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత ఏం చేసాం, ఉన్న లాజిక్ అదే,
ఈ ఫర్ లూప్లో ఉండే లాజిక్ మొత్తం అదే ఉంది. ఈ వైల్ లూప్ని నేను అసలు చేంజ్ కూడా చేయలేదు పైథాన్లో. లైక్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇన్సర్షన్.py. ఈ జే నుండి ఓకే ఈ ఫర్ లూప్ పీకేసాను అంతే. జే నుండి వైల్ ఎలా ఉందో అలాగే ఉంచాను. జే నుండి వైల్ ఎలా ఉందో అలాగే, ఏమంటే ఇక్కడ ఇది ఇఫ్లోకి వెళ్ళిపోకుండా కండిషన్ బ్యాక్ తెచ్చాను అంతే. ఇక్కడ ఇది ఉండదు అంటే ఇఫ్లో లేకుండా బయటికి తెప్పించాను. అయిన తర్వాత ఏం చేయాలి, మనం దీన్ని మళ్ళీ కాల్ చేయాలి. ఇది మనం మర్చిపోయాను, ఐ మీన్ ఇందాక రాసినప్పుడు కూడా మర్చిపోయాను. ఇదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేయాలి. అంటే ఏంటి, ఐ అనేది 1 ఉన్నప్పుడు కాల్ అయ్యింది, ఇది నెక్స్ట్ 2 ఉన్నప్పుడు కాల్ అవ్వాలంటే ఏంటి, 1 అయిపోయింది నెక్స్ట్ 2 కదా, అది ఇక్కడ లాస్ట్లో చెప్తాం. అరే అంటే ఇప్పుడు రికర్షన్ ఎలా అంటున్నది అంటే, నేను 1 ఉన్నప్పుడు సాల్వ్ చేశాను రా, 1 నెంబర్ని ఇన్సర్ట్ చేశాను, నాలంటోడు ఇంకొక కాపీ వస్తాడు అనమాట. అంటే నాలంటోడిని ఇంకొక క్లోన్ చేసుకుంటుంది. నరుటో స్టైల్లో చెప్తున్నా, యానిమే స్టైల్లో. ఓకే ఇప్పుడు ఇక్కడ నరుటో అనుకోండి, మెయిన్ నరుటో అంటే యానిమే చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే జస్ట్ క్లోనింగ్ అనుకోండి అబ్బా, ఏదో ఒక మనిషి, లేదా విజయ దళపతి మూవీ ఉంది కదా, క్లోనింగ్ చేస్తారు కదా హీరో, ఐ మీన్ గోట్, అందులో ఉన్నట్టు ఫస్ట్ క్లోన్ అనమాట. వీడేం చెప్తాడు, 1 నెంబర్ అనమాట. 1 నెంబర్ ఏంటి, 1 వాడు ఏమంటే నేను 1 ఇన్సర్ట్ చేశాను, నేను 1 వాడు వెళ్ళిపోతే ఏం చెప్తాడు, 2ని అంటే 1 ఇంకా వెళ్ళిపోవడం అనమాట, 2ని క్లోన్ చేస్తాడు. అంటే ఏంటి, ఇదే కోడ్ని ఏమంటే వాల్యూ అనే 1 బదులు 2 ఉంటుంది అనమాట, కోడ్ సేమ్ అదే రన్ అవుతుంది. ఐ ప్లేస్లో 2 ఉంటుంది. ఓకే ఆ క్లోన్ రన్ అవుతుంది. అయిన తర్వాత రెండో వాడు ఏం చేస్తాడు, మూడో వాడిని ఎప్పటివరకు రన్ చేయాలంటే ఐ అనేది లెంత్ అయ్యేంత వరకు, అంటే ఏంటి లెంత్ ఆఫ్ అరే, అంటే అరే సైజ్ ఎంత ఉందో ఆ నెంబర్ వచ్చేంత వరకు క్లోన్ అవ్వమని చెప్పి కోడ్లో రాసాం. సో వాడు ఏం చేస్తాడు, లెంత్ ఏమంటారు 6 అనే వాడు వచ్చిన రాగానే ఏం చేస్తాడు, ఓకే మనం 6తో క్లోన్ కదా, మనం ఇంకేం చేయకూడదు, అందరినీ వెనకలో ఉన్న వాళ్ళందరినీ మమ్మల్ని పంపించేయాలి, అంటే వాళ్ళని డిలీట్ చేసేయాలి, ఆ క్లోన్ని రిమూవ్ చేసేయాలని రివర్స్లో రిమూవ్ చేసుకుంటూ వస్తాడు. 6 వాడు ఏం చేస్తాడు, 5ని రిమూవ్ చేస్తాడు, 5th వాడు 4ని, 3ని, 2ని, 1ని అలా ఒక్కొక్కరిని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అర్థమైందా, లాస్ట్కి ఉన్న ఆల్రెడీ వర్క్ అంతా అయిపోయి ఉంటుంది, వాడికి కావాల్సిన వర్క్ అంతా ఇన్సర్షన్ అంటే జరిగిపోయి ఉంటుంది అనమాట. అలా లేదా నరుటో అనుకోండి, నరుటో కూడా అలా క్లోన్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. సో ఆర్ ఇన్సర్షన్ సేమ్ ఇదే కోడ్, ఏమంటే ఇక్కడ I+1 అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ నెంబర్ అయితే ఉందో దానికంటే ఒకటి ఎక్కువ అవుతుంది అంతే, ఏదైతే ఉందో దానికంటే ఒకటి ఎక్కువ అనమాట. సో R+1 అంతే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఈ కోడ్ని, మీకు ఇది వైల్ లూప్ కింద రాదు కదా, దీని ఇండెంటేషన్ ఇది అనమాట. ఓకే రన్ చేద్దాం. ఎర్రర్ వస్తే కూడా మీరు భయపడకండి, ఎర్రర్ని మనం రెక్టిఫై చేయడంలోనే మన టాలెంట్ ఉంటుంది. ఓకే 10. సో ముందులాగే మనం డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చి దాన్ని అసెండింగ్ ఆర్డర్ మార్చగలదేమో చూద్దాం. అంటే ఎలా ఇచ్చినా ఇన్సర్టింగ్ అవ్వాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్ అవ్వాలి కదా. సో అయ్యింది. సో ఇప్పుడు మనం నీ తృప్తి కోసం ర్యాండమ్గా కూడా ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇదిగోండి 3 4 4 5 7 7 8 67. ఇదిగో ఎర్రర్ వచ్చిందా, లేదు కరెక్టే, 3 4 5 7 8 67. ఓకే అంటే 8 తర్వాత 6 చూసా కదా, మేబీ ఎర్రర్ అనుకున్నా, సో కాదనమాట. సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, దీన్ని గిట్హబ్ లేక పంపించేసుకున్నా అయిపోద్ది అనమాట. సో టర్మినల్, న్యూ టర్మినల్, డ్రైవర్, మనం ఇక్కడ ఏం చేయాలి, గిట్ యాడ్ డాట్, ఓకే గిట్ యాడ్ మెసేజ్ అనమాట, గిట్ ఆల్ మెసేజ్, గిట్ పుష్ కదా అనుకుంటా, గిట్ కమిట్ కోడ్ మర్చిపోయాను, అయ్యో గిట్ కమిట్, ఎస్ గిట్ కమిట్ ఆల్ విత్ మెసేజ్, గిట్ కమిట్ ఆల్ విత్ మెసేజ్ ఏంటి, రికర్సివ్ ఇన్సర్షన్. సి గైస్, ఇప్పుడు నేను ఇన్సర్షన్ చేశాను కదా, మీరు సెలెక్షన్ చేయండి. ఎవరైతే నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యారో, ఈ 32 వరకు ఫాలో అయ్యారో, నాకు తెలిసినంత వరకు మీరు ఈ రికర్షన్స్ ఏదైతే నేను చెప్పానో ఇదే లాజిక్ మీరు ఫాలో అయితే సెలెక్షన్ ఈజీగా చేసేస్తారని నా ఫీలింగ్. ఒకవేళ మీరు చేయలేకపోయినా కూడా నాకు ఒకసారి కామెంట్లో చెప్పారంటే నేను మీకు రికర్షన్కి సపరేట్ ఒక డే తీసుకుంటా. ఓకే అంటే లైక్ ఒకవేళ నేను నెక్స్ట్కి వెళ్ళిపోయినా కూడా, లైక్ సెషన్ 3లో ఉన్నా కూడా మీరు ఒకసారి చెప్తే, ఒకసారి బ్రో నాకు రికర్షన్లో సెలెక్షన్ అవ్వలేదు అంటే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయకుండా నేను చెప్పేసానంటే దాంట్లో అర్థం లేదనమాట. సో మీరు ట్రై చేసి ఎర్రర్స్ వస్తాయి, ఒక 1 డే కూర్చోండి దాని మీద, ఏం కాదు.
రికర్షన్ అర్థమైందంటే మ్యాక్సిమం సొల్యూషన్స్ వచ్చినట్టే మీకు. మ్యాక్సిమం క్వశ్చన్స్కి మీరు సాల్వ్ చేయగలుగుతారు. మీకు ఫర్ లూప్ అనేది అర్థమవుతుంది, అసలు కోడ్ అనేది ఎలా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. లేకంటే మీకు డీబగ్గింగ్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. సో నేను అందుకు చెప్తున్నాను అనమాట, ప్రాక్టీస్ చేయండి. ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ సాల్వ్ చేసే కొద్ది అనమాట. ఎర్రర్స్ రావడం వల్ల ఏమంటారు, నేను స్టార్టింగ్లో ఎందుకులే చెప్పాలి, ఒక్కొక్క ఎర్రర్ మీద రోజులు కూర్చున్న డేస్ కూడా ఉన్నాయి అనమాట. 2-3 డేస్ కూర్చున్న డేస్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఎర్రర్స్ వస్తే వాటి మీద స్పెండ్ చేయండి టైం. అంటే రాసింది మీరే కదా కోడ్, అంటే ఏమంటారు, మీరు ఏదో అజంప్షన్ చేసుకుని ఉంటారు కదా, లైక్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రాస్తే ఇలా జరగచ్చు అని చెప్పి ఏదో అనుకుని ఉంటారు. అది జరగట్లే, ఎందుకు జరగట్లేదు మీరే కనుక్కోవాలి కదా. కంప్యూటర్ ఏమంటది, మీరు ఏం చెప్పారు అదే ఇస్తుంది మనకి. అంటే ఏంటి, మీరు అనుకున్నది లేదా మీరు అనుకున్న లాజిక్లో మీరు దాన్ని కన్వర్ట్ చేసేటప్పుడు కోడ్గా ఏదో ఎర్రర్ వచ్చింది, మీరే కదా రెక్టిఫై చేయాలి, కంప్యూటర్ చేయదు కదా. సో మీరు అనుకోండి, ఒకవేళ మీ వల్ల అవ్వట్లేదు, మీరు రెక్టిఫై చేయలేకపోతున్నారు, చాట్ జీపీటీకి ఇచ్చేయండి. చాట్ జీపీటీ చాలా తెలివైంది అయిపోయింది, మీ కోడ్ చదువుతుంది, ఆ రెక్టిఫై కూడా చేస్తుంది. పోనీ మీకు చాట్ జీపీటీ యూజ్ చేయడం ఇష్టం లేదు, మీకు అది రావట్లేదు, నాకు కాల్ చేయండి, నేను ఉంటాక వాట్సాప్ కమ్యూనిటీలో. ఇక్కడ మన కమ్యూనిటీ ఉంది కదా, ఓకే, ఇక్కడ మన కమ్యూనిటీ ఉంది కదా. సో దానివల్ల ఏంటి, మీరు నాకు మెసేజ్ చేశారంటే సో మీరు నేర్చుకుంటారు. ఓకే, అలా అనమాట. ఓకే, ఎక్కడ ఆపాను, ఏదో చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను. ఓకే, గిట్ మెసేజ్ అనమాట. టెర్మినల్ క్లోజ్ చేసేసానా, పుష్ చేసేసానా లేదా, అయ్యయ్యో టెర్మినల్, అదే మనం ఇలా చెప్తూ మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ ఇన్సర్షన్ కంప్లీటెడ్, రికర్సివ్ ఇన్సర్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఓవర్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం పుష్ చేయాలి అంతే, గిట్ పుష్, సో దట్ మన గిట్హబ్ అకౌంట్లో అది స్టోర్ అయి ఉంటుంది. అయిపోయింది. మీకు ఇంకా ఈ కోడ్ కావాలంటే నేను చెప్పాను మీకు, ప్రతి వీడియోలో చెప్తున్నాను. లాస్ట్కి వచ్చేసి ఇక్కడికి గిట్హబ్లోకి వెళ్తే మీన్ సేమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలా కూడా అవసరం లేదు. ఇక్కడ గిట్హబ్ ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ రెపాజిటరీస్లోకి వెళ్ళి మన కోడ్ని, ఇదే డిఎస్ఎస్ డ్రైవర్ షీట్ అనమాట, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జావా 365 ఫాలో అవుతున్నా కూడా, మన జావా 365 సిరీస్ అనేది, అది కూడా రెపాజిటరీ నేను క్రియేట్ చేశాను. ఎందుకంటే జావా 365 డే ఛాలెంజ్ అనమాట, అంటే ఏంటి 100 క్వశ్చన్స్ జావా కోర్కి. సో రెండు ఇక్కడ ఉన్నాయి, సో దట్ మీకు ఏది కావాలంటే అది చేయండి అనమాట. ఓకే, సో మీకు కావాల్సిన 100 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, మనం ఆల్రెడీ చేస్తున్న డ్రైవర్ షీట్లో ఉండే క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నేను ట్రై చేయమని చెప్పాను కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీకు వచ్చిందా రాలేదా అని. టైం పడినా పర్లేదు, కామెంట్లో చెప్పండి. ఓకే, ట్రై చేసిన వాళ్ళు. అంతే అనుకుంటా. ఒక 3 minutes చాట్లో ఉంటాను, ఎవరన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, మనం ఏం చేసేద్దాం. ఇక్కడ మా మమ్మీ అనమాట, ప్రమీల టీ, నిన్నే తిట్టింది నన్ను, చదువుకోవట్లేదు, కోడింగ్ రావట్లేదు అని. మీరన్నా చెప్పండి మా మమ్మీకి. ఎవరైతే నా లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారో చెప్పండి అనమాట, పర్లేదు మా వాడు కొంచెం చదువుతాడు అని చెప్పి చెప్పండి అనమాట. ఎప్పుడు బాగా చదువుతున్నాడు అంటే అని చెప్పి కొంచెం నాకు సపోర్ట్ చేయాలి గైస్ మీరే. ఓకే, సో 3 minutes ఉంది. సో 3 minutes నేను వెయిట్ చేస్తాను, ఎవరైనా లేకండి ఎందుకులేండి, ఎవరు మెసేజ్ చేయరు కానీ. సో ఏం చేసేద్దాం స్ట్రీమ్. బాయ్ గైస్, సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో ఏమున్నాయి అబ్బా, ఒకసారి కొంచెం ఐడియా ఉంటుంది. సో ఓకే, ఇక్కడ నుంచి ఇంకా మనకి క్వశ్చన్స్ చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా నీట్గా, చాలా బాగా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. రియల్ లైఫ్లో ఉన్న పజిల్స్ లాగే ఉంటాయి. మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే అంటే ఏంటి, ఒక అరేలో ఉండే పెద్ద నెంబర్ని కనుక్కోవాలి, అదే అనమాట ఈ క్వశ్చన్. ఓకే, సో ఎలా కనుక్కుంటావు అంటే, ఇప్పుడు నీకే ఒక బాక్స్ ఇచ్చారబ్బా, బాక్స్లో కొన్ని నెంబర్లు ఉన్నాయి, ఎలా కనిపెడతావు పెద్ద నెంబర్ని, ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తావు. ఓకే, ఏది పెద్ద నెంబర్ అయితే ఆ నెంబర్ తీసుకుంటావు కదా, అన్నిటిని చెక్ చేసి సేమ్ అదే వాడతావు దీంట్లో. అలా నువ్వు దాన్ని కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎలా రాస్తావు, కోడ్ లాజిక్ ఎలా రాస్తావు అనేది మనకు ఇవి ఉంటాయి అనమాట. అరేని ఎలా రొటేట్ చేయడం కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి క్వశ్చన్స్. కొన్ని తీసుకుంటాయి, మేబీ కొన్నిటిని 2 partsగా డివైడ్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ పెద్దగా ఉందంటే 1 dayలో అవ్వదు అనిపిస్తే నేను 2 parts చేస్తా. ఓకే, ఏమంటే మనకు నేర్చుకోవడం ఇంపార్టెంట్, మెల్లమెల్లగా నిదానంగా నేర్చుకుందాం. ఫైనల్గా 2 steps కంప్లీట్ చేసాం, మనకున్న 18 stepsలో 2 steps అయిపోయాయి అనమాట. ఓకే, ఈజియెస్ట్ స్టెప్స్ అయిపోయాయి. ఇంకా వెళ్ళే కొద్దీ కొంచెం పెరుగుతూ వెళ్తాయి, టఫ్నెస్ అనేది పెరుగుతూ వెళ్తాయి. మీరు కూడా టఫ్గా పెరుగుతూ వెళ్ళాలి, అంటే మీరు కూడా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉండాలి. ఓకేనా, సీ యూ ఆల్ టుమారో, బాయ్ బాయ్.